లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా వీడికి వచ్చినాక చూస్తే అవి లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. అక్క చెప్పిండా చెప్పలేదా? మరి ఓట్లు అడుక్కున్నప్పుడు తెలుసా తెలియదు ఆయనకి? అన్నీ తెలుసు. కానీ పెద్ద కొడుకును పంపించి ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి అయితే గద్దెనెక్కినాక చూసుకుందాం, భస్మాసురుడు లెక్క నెత్తి మీద చేయబెడదాం, మళ్ళా 5 ఏళ్ల దాకా వీళ్ళకి నేను ఏమన్నా దొరికేది ఉందా అనుకున్నాడు. కానీ ఇప్పుడు మోడీ గారి కోసం ఢిల్లీ కోసం ఎలక్షన్లు వచ్చినాయి. మళ్ళీ వస్తాడా రావడం మీ ఎమ్మెల్యే సభ ఊర్లకి? అత్తాడా? వచ్చి చెయ్యి కోటేయమంటాడా? అప్పుడు మన చెయ్యి ఆయన నెత్తి మీద పెట్టాలా వద్దా? పెట్టాలా వద్దా? మొండి చెయ్యిని మళ్ళా నెత్తి మీద పెట్టాలా వద్దా? ఇక కారు గుర్తుల లెక్కలు ఇట్లుంటాయి, చెయ్యి గుర్తుల లెక్కలు ఇట్లుంటాయి. హరీష్ రావు చెప్తాడు, మా మామను మళ్ళా తేండ్రి, మళ్ళా తెస్తే మంచిగా చూస్తాం. 10 ఏళ్ళ కూడా మీరు చూసు నచ్చకనే వద్దు బిడ్డ, నువ్వొద్దు నీ మామొద్దు అంటివి. పద్మక్కను ఆడోళ్ళతో బతుకమ్మ ఆడిపియమంటే పద్మక్క వచ్చి మొగోళ్ళతో బతుకమ్మ ఆడిపిస్తుంది. పద్మక్కను పోయి పట్నంలో ఉండి పంపిస్తుంది. పంపినవా? ఆ కేసీఆర్ వీడియో కాని ఉంటుంది కవిత అని. ఏం చేసింది? చెల్లె బతుకమ్మ ఆడమంటే ఏం దుకాణాలు పెట్టింది? ఏం దుకాణాలు? సారా దుకాణాలు పెట్టుకున్నది ఆమె. ఏం దుకాణం పెట్టింది? ఎవరు ఆడోళ్ళు సారా దుకాణం పెడతారు ఆవో తెలంగాణలో? లేకపోతే ఇంత పొలం పనికి కూలి పనికి పోతారు. కానీ కవితమ్మ పోయి ఢిల్లీలో కూర్చొని 1 కాదు 2 కాదు 100 కోట్లు గుంజింది. ఎంత గుంజింది? ఇన్ని ఏళ్ళ కేసీఆర్ వెళ్ళిండు బయటికి. నడవబోతే బాత్రూంలో జారిపడి నడిమిరిగిపోతే ఇక రాకపోతే మొత్తం నన్ను మర్చిపోతారేమో అని మళ్ళీ గిట్లే బస్ వేసుకొని వెళ్ళి నన్ను చూడు నేను మంచిగా చేసినా నేను మీ తరఫున కొట్లాడుతా అంటున్నాడు. మరి మా తరఫున కొట్లాడేది ఉంటే కేసీఆర్ నీ బిడ్డ గరీబ్ వాళ్ళకి పైసలు ఇప్పియాలి. కానీ ఢిల్లీకి పోయి 100 కోట్లు ఎట్లా తెచ్చుకుందని అడగాలనా వద్దా మనం? మరి బెదిరించిందట కంపెనీ వాడిని. వారి 100 కోట్లు ఇస్తే నువ్వు హైదరాబాద్ ఉంటావు, 100 కోట్లు ఇవ్వకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళగొడతా అని బెదిరించిందట. అందుకని ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. బతుకమ్మ ఆడిపిస్తుంది కవితమ్మ, మా తెలంగాణ ఆడబిడ్డ అనుకుంటే బతుకమ్మ పక్కకు పెట్టి సారా దుకాణం ముంగడ పెట్టింది. ఇక రేవంత్ రెడ్డి సార్ అయితే మండల అన్నాదమ్ములకి అక్కాజల్లెలకి, నిజాంపేట మండల అన్నాదమ్ములకి అక్కాజల్లెలకి, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. 70 ఏళ్ల వయసులో కూడా కొడుకు రఘునందన్ ఆశీర్వదిద్దామని వచ్చిన మా వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాం. పొద్దుగాల 9కే కదా మీటింగ్ చల్లబూట అయిపోతుంది అనుకుంటే ఎండ మాత్రం పట్టపగలు 2 గంటలకు కొట్టినట్టు 40 డిగ్రీలు కొడుతుంది. అయినా మా అవ్వలు ఇంత ఓపికగా నడిచిరంటే ఎవరు గెలుస్తారని అర్థం? ఎవరు గెలుస్తారు? ఏ గుర్తు గెలుస్తుంది? ఒకసారి గట్టిగా చెప్తే 5 నిమిషాలు ఇంటికి పోవచ్చు. మా అక్కయ్యలకు అందరికి ఇష్టమైంది ఏంది? మీ అవ్వగారి ఇంటికి పోవాలన్నా మీ అత్తగారి ఇంటికి పోవాలన్నా పండుగ వచ్చినా స్నానం చేసి తల నిండి ఏం పెడతారు? మరి ఓటు దేనికి వేస్తారు? చెయ్యికి ఎత్తే మొండి చెయ్యి చూపించింది చెయ్యి. మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి? పెద్ద కొడుకు 2000 ఇస్తున్నాడు, ఇంటికి ఒక్కరికే ఇస్తున్నాడు, సాల్తలేవు. నన్ను చూడు ఎర్రగా బుర్రగా మంచిగా ఉన్నా, నన్ను గెలిపియండ్రి, గెలిపిస్తే ఇంట్లో ముసలాయనకి ఇస్తా ముసలమ్మకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఎంత ఇస్తామో అంటే 4000 ఇస్తా అన్నాడు. అన్నాడా లేదమ్మా? అన్నాడా లేదా? నమ్మి దేనికి వేసినాం? చెయ్యికి వేసినాం. గెలిచి గద్దెనెక్కినాక చెయ్యి ఏం చేస్తుంది? ఏమైతుంది? నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టినట్టు పెడుతుంది. అంతేనా? ఇచ్చిందా కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తురా? అవ్వ ఎవరికైనా 4000 పింఛన్ వస్తే చేతెత్తాలి. ఎవరికైనా వస్తుందా? ఒక్కరికి వస్తలేదు కదా. ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి? 5 నెలలు అయింది. మీరు రైతు రుణమాఫీ చేసుకుంటే 1,00,000 రూపాయల లోన్ మాఫీ అవుతుంది. ఒకవేళ ఏమన్నా లోన్ కడితే బ్యాంకుకు అర్జెంటుగా 2 లక్షలు తెచ్చుకోరు అని చెప్పిండు. ఎన్ని తెచ్చుకోమన్నాడు? తెచ్చుకున్నారా? నిజాంపేటలో ఎవరైనా నమ్మలే కదా నేను. సరే కొందరు అమాయకులు నాసంటి వాళ్ళు నమ్మిరు, పోయి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఏమన్నాడు? డిసెంబర్ 9వ తారీఖు రోజు నేను ముఖ్యమంత్రి అయితా, ముఖ్యమంత్రి కాగానే మీకు 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అన్నాడు. అయిందా అనే వాళ్ళకైనా లోన్ మాఫీ? అయిందా లోన్ మాఫీ? మొన్న మెదక్ వచ్చి చెప్తున్నాడు, ఆ 7 పాయల దుర్గమ్మ మీద ఒట్టేసుకుంటున్నా నేను, ఆగస్టులో చేస్తా అంటున్నాడు. ఎప్పుడు? గెలిచినాక 9 నెలలకు ఆగస్టులో చేస్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఎందుకు చేయడమ్మా?
సరే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది అనుకోండి, జూన్ 6వ తారీఖు ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కదా, జూన్లో వేయాలన్నా వద్దా? వానలు పడి కొత్త పంట రైతు మొదలు పెడతాడా పెట్టడా? వానాకాలం రాగానే వ్యవసాయం మళ్ళీ మొదలు పెడతామా పెట్టమా? మరి జూన్లో ఇవ్వడట, ఆగస్టులో ఇస్తా అని అబద్ధం ఆడుతా ఉన్నాడు. గడ్డకెక్కింది కాంగ్రెస్ పార్టీ. మొన్న మీరందరూ ఏదో కోపంతో కారోళ్ళు మంచిగా చేస్తలేరని కేసీఆర్ని ఇంటికి పంపించి ఎర్రగా బుర్రగా ఉన్నాడని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. సూర్యుడు పేద గడపల్లో కొత్త ఇప్పుడు సింధురు బీజేపీ చెండనెత్తి పడుగు జనుల గుండె